నేను ఐఎమ్ ఎమోషనల్ అండ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్స్ట్రీమ్ హ్యాపీగా నాకు ఇలా సిచ్యువేషన్ వచ్చింది. నాకు ఇట్స్ ఛాలెంజ్. ఇది చాలా సాధారణ మూవీ లేదు. దిస్ ఇస్ మై ఛాలెంజ్ మూవీ. ఎంతో స్ట్రగుల్, ఎంతో లైఫ్లో చూసాను. అది అన్నిటికీ మళ్ళీ అమ్మరాశి ఎందుకు రాలేదు, ఏమైంది, నన్ను అడిగిన అందరికీ ఈ మూవీ ఆన్సర్ చెప్తుంటుంది. సో నా నా తెలుగు ఆడియన్స్కి నా థ్యాంక్స్ చెప్తా. నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఈ అమ్మ రాగిన్ రాజ్కి సపోర్ట్ చేయండి. మై టీం అందరం ఆల్రెడీ చెప్తాను. హిట్ తర్వాత అందరం ఒక్కొక్కరు చెప్తున్నాను. ఓకే, దీనికి ఒక థ్యాంక్స్ కూడా నా లైఫ్లో చెప్పాలి. ఒక రణంపడి ఉంటాను. శ్రీనివాస్ గౌడ్ సార్, లైఫ్లో మర్చిపోండి సార్. మీరు సొంత వాళ్ళకే స్పెండ్ చేయని ఈ కాలంలో మీరు మాకు ఇంత సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్. మీకోసమే మూవీ హిట్ అవ్వాలి సార్. ఇలాంటి మంచి వాళ్ళ కోసం, ఇలాంటి మంచి వాళ్ళు కొంచెం ఉండడం వల్ల సినిమా బాగుంది. మన తెలుగు ఇండస్ట్రీ అందరూ కూడా బాగుంది. కారణం ఏంటంటే అన్ని లాంగ్వేజ్ కూడా కొంచెం ఎక్స్ట్రాలే ఉంది. ఎందుకంటే కొంచెం మంచి వాళ్ళు ఉన్నారు. సో నా టీం నాకు సపోర్ట్ చేసిన అందరికీ, మై ఆర్టిస్ట్ నా కోసం వచ్చిన అందరికీ కొంచెం డిస్టర్బ్ చేసి సారీ.